ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ మాదాబ్ అందరికీ సస్త్రీకాల్. నేను మీ ఆర్టిస్ట్ అరవింద్ పోతరాజ్ అరవింద్ అలియాస్ యాక్టర్ అరవింద్ అన్నీ కమ్ అరవింద్. సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుపతి ట్రిప్ అయితే చేసాం. సో లైఫ్లో ఎంజాయ్ చేయాలా. సో ఇంకా ఈ గోల్డెన్ డేస్ యూత్ అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జాబ్ అది ఇది ఉంటుంది. సో ఇవన్నిటి నుంచి హెడ్ఏక్ నుంచి బయటికి రావాలని చెప్పేసి సో మన యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ చూసారు గైస్. ఖాళీ తిరుపతి మొత్తం ఆల్ ఓవర్ మన ఫ్యాన్స్ అయితే ఉన్నారు, ఖాళీ డయాట్ ఫ్యాన్స్. సో మా అష్రఫ్ వాళ్ళు కూడా తిరుపతికి వస్తారు, మా అష్రఫ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో మీరైతే చూడవచ్చు మా దోస్తాడు ముస్లిం. సో వాడిని తీసుకొని వెళ్తున్నాం తిరుపతికి. సో మీరైతే చూడండి ట్రిప్ ఎట్లా ఉండబోతున్నాం. సో ఆల్రెడీ ముంగడ ధీరజాడు అయితే దొరుకుతుంది చూడరి. వానికి వాడు బాహుబలి రేంజ్లో వేఫెక్ట్ చేసుకుంటుండు. పాస్ బాయ్ మోడల్ మెట్టు కూడా మోడల్ అట్లాంటి చెప్పరి లెక్కలు చేయదు గుడి కాడ. అయ్యా తిరుపతి షూర్ వాడు ఇంగ్లీష్ గాయస్. వీళ్ళు ఇద్దరిని చూసే మాత్రం సేమ్ దొంగ కోళ్ళు పడేటలాగానే అనిపిస్తుంది గాయస్. వీళ్ళు ఎట్లా లేపేస్తారు. సో గైస్ మాకైతే శ్రీవారి మెట్ల దగ్గర అయితే దర్శనం టికెట్స్ దొరికినాయి. సో ఇక సీదా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మనమైతే స్టార్ట్ అయిపోదాం. సో గాయస్ ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయినాము. సో మంచిగా స్నానం అన్నీ వేసుకున్నాం. నేను ఒక్కనే వేసుకున్నాను. వీళ్ళు గబ్బు నా కొడుకులు స్నానం కూడా వేయలేదు. అయితే మనమైతే ఇప్పుడు ఏం లేదు గాయస్. సో ఇప్పుడైతే కొండ ఎక్కడానికి స్టార్ట్ అవుతాం. సో ఎక్కే ముందు అయితే మేము కొంచెం లైట్గా ఫుడ్ అయితే తీసుకొని ఇక కొండ ఎక్కమని స్టార్ట్ అయిపోతున్నాం. సో అదే మేము తినడానికే తెచ్చుకున్నాం. సో మా వాడు చపాతీలు తెచ్చి నేను పూరీలు తెచ్చిన. ఇక మంచిగా తలిగించి ఇక మళ్ళీ కొండకు కూడా గోవిందా అని కూడా ఎక్కువ కూడా వెళ్ళిపోతాం కొండ. సో ఇక మా వాళ్ళు వీళ్ళతో ఇట్లనే ఉండదు గాయస్. పవర్ బ్యాంక్ కూడా వాడమన్నా నిన్ను హాట్స్పాట్ వాడతారు కదా మళ్ళీ ఛార్జింగ్ ఉంటుందా నెట్ కోసం. అరే నీ ఫోన్కి ఒక ఫోన్ అరే అది ఉండేది అన్నగా ఫోన్ చూసిరా గాయస్. ఇట్లా ఉండదు దీంతోటి అన్ని ఆగమాగం చేశాడు. సో ఇక అడుగు తిందాం. ఎప్పుడు తినాలా ఎప్పుడు అదే పని. సో ఇక మనమైతే తిని స్టార్ట్ అయిపోదాం గాయస్. సో గాయస్ ఇక నైట్ ట్రైన్లో అయితే మాకు కొంచెం రైస్ అయితే మిగిలిపోయినాయి. సో ఆ రైస్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి అయితే తింటున్నాం. సో అందరం అయితే కొంచెం వేసేసుకున్నాం. సో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మెట్లెక్కేది కాబట్టి కొంచెం మళ్ళీ గడబడి ఏంటంటే డేంజరే. సో గైస్ ఇక మనమైతే స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే మన శ్రీవారి మెట్టు దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడైతే టెంకాయ కొట్టేసి మొక్కుకొని అయితే స్టార్ట్ అవుతాం. ఇక మేము అందరం అయితే ఇక టెంకాయలు అన్నీ కొట్టేసి ఇక బొట్టు పెట్టుకొని ఇక స్టార్ట్ అయిపోయినాం. సో ఫస్ట్ అయితే మన శ్రీహరి నామం తెలుసుకుంటే ఇక మెల్లగా కొండ ఎక్కడం స్టార్ట్ చేసేసినాం. సో గాయస్ ఇక కొండ ఎక్కగానే ఫస్ట్ మనకు కనిపించే టెంపుల్ అయితే ఇదే. సో ఇక్కడ దర్శనం చేసుకొని మనం అయితే కొండ ఎక్కడం స్టార్ట్ చేసేసినాం. మేము ప్రతిసారి అల్పిరి పోతున్నాయి. సో ఈసారి శ్రీవారి పాదాలు ఎక్కుతున్నాం. సో అష్రఫ్ మా ముస్లిం ఫ్రెండ్ వేసుకొని వచ్చేసిన. సో ఇక్కడ प्लास्टिक बॉटल नॉट अलाउड है इधर पूरा ऐसा. ये पूरा प्लास्टिक नॉट अलाउड है ऊपर. అప్పుడే 21 మెట్లు 22 మెట్లు ఎక్కేసాం అది. సో గైస్ ఇప్పుడైతే మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. సో ఆల్మోస్ట్ ఒక 200 స్టెప్స్ అయితే అయిపోయినాయి. మాషావాడు నేను సో చూడరు గైస్ బ్లాగ్ ఎండదాకా. సో మనకి దర్శనం టికెట్ దొరకదనుకున్నా కానీ దొరికింది. సో ఇక మేమైతే మెల్ల 200 స్టెప్స్ ఎక్కినాం. ఇప్పటికి స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ అవుతుంది. సో ఆల్మోస్ట్ తొందరగానే ఎక్కిస్తాం శ్రీవారి పాదాలు. సో ఎక్కి ఇక్కడ పైన కలిసాం. సో గైస్ ఇక నాన్ స్టాప్ అయితే ఒక 1200 స్టెప్స్ అయితే నేను ఆగకుండా అయితే ఎక్కిన. ఎక్కంగానే నా హాలత్ చూడరు ఎట్లా అయిపోయిందో. మొత్తం స్వెట్ అయిపోయినాయి మొత్తం. కానీ అంత స్వెట్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ నేచర్ని చూడగానే అయితే ఆ అలసట అంతా వెళ్ళిపోయినాయి గైస్. సో ఎంత చక్కటి పీస్ అండ్ వైబ్స్ మంచిగా ఉండే. సో నీట్గా ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కేసినాం. చూడండి గ్రీనరీ అయితే ఎంత బాగుందో. సో వీడికి వస్తే ఒక ప్రశాంతత అనేది వస్తుంది. సో నా ఫీలింగ్ అది. సో పీస్ఫుల్ ఇంకా మొత్తం గ్రీనరీ. ఒక మొన్న నేను పెయింటింగ్ చేసినాడు దానికన్నా అవసరం అంటే ఆబ్వియస్లీ దానికన్నా అవసరం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉండే ఒక ప్రశాంతత ఒక పీస్ఫుల్ మైండ్నెస్ అన్ని టెన్షన్లు పోయి ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో బర్డ్స్ సౌండ్స్ కానీ
ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా బాగుంది. మీరైతే ఇంకా సీనరీ కూడా ఎంత బాగుంది. వాటి ఈ వీడియో జరగమంటారా జర్రా పైన టిఫిన్లు పెడతారా ఏదో జోక్ చేద్దాం ఏదో సీన్ చేద్దాం అని అనుకుంటా కానీ అది ఫ్లాప్ అయితే అప్పుడు. మా అషఫ్ వాడు కూడా మొగల్ పర్వతం ఎక్కువ స్కారీ అషఫ్ ఆ రెండు లాస్ట్ అదే లాస్ట్. అట్లా ఫైనల్లీ మేమైతే సక్సెస్ఫుల్గా మెట్లయితే ఎక్కేసాం శ్రీవారి పాదాలు. సో లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో మా వాళ్ళు పాదపై తెలిసా కావాలి మెట్టు కూడా డోర్ అంటున్నాం. అయ్యా సరే గాయస్ ఇక మేమైతే మీకు లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. లగేజ్ తీసుకొని ఫస్ట్ అయితే మనం ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి జరసేపు చిల్ అయిపోయి మధ్యాహ్నం మీల్స్ చూపిస్తా గాయస్. ఇక్కడ తిరుపతిలో మీల్స్ అంటే అబ్బా బాబా నేనైతే ఫుడ్కి అంటే ఫిదా, ఈ తిరుపతి ఫుడ్కి ఇంకా ఫిదా. సో మీకు చూపిస్తా ఎట్లుండవు చూడండి. పక్కా ఎవరైతే రాలేదో పక్కా రండి. సో ఇక సీదా మనం అయితే లగేజ్ తీసుకొని వెళ్దాం. దొంగ లెక్క బ్యాగేజ్ తీసుకొని పోతుండే లోపలికి. సూకే పరిచయం చేస్తాడు వీడైతే వీని ఏతులు అర్థమే కాదు. ఏమన్నా అంటే నాకు తెలుసురా భయ్ అంటాడు. అని తెలిసింది ఏం ఉండదు డొల్లా బాటి కాదు గైస్. room ticket, so this is our room ticket. So we're gonna go to our rooms. So we're gonna fresh and చూడరు గాయస్ వీనికి సిగ్గు శరం ఏముండదు మా అభినవానికి. ఏడ వాడితే ఆడయో నిద్ర పోవాలా అయ్యో పబ్లిక్ నడుస్తున్నా కామెంట్ చేయట్లేదు. ఆ జుట్టు చూడండి, ఆ అవతారం, ఆ చెడ్డి వీడు అందగాడా అరవింద్ బాబా బోల్తే మా ధీరజ్ వాడైతే గుండె వేసుకుంటూ వాడైతే సిగ్గు పడుతుంది. మీసాలు తీరా పోయి చూడరు గాయస్ మా అభినవాడు చెప్పి కానీ ఎట్లా తయారవుతున్నా ముందు అన్నీ ఇట్లాంటి బుద్ధులు ఇంకొక అనుకోండి మా గ్యాంగ్లా. సో గాయస్ మేమైతే రూమ్లోకి వచ్చేసాం. సో 100 ఇంకా 50 రూమ్స్ ఉంటాయి కదా. సో మాకైతే ఒక రూమ్ దొరికింది. సో ఇది ఈ రూమ్. సో 460 రూమ్. సో మీరైతే చూడండి మీకు మొత్తం రూమ్ ఎట్లుందో చూపిస్తాను. రూమ్ చాలా పెద్దగా ఉంది, మంచిగా పీస్ఫుల్గా ఉన్నాయి సార్. చూడండి మీరైతే. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సో డోర్ ఓపెన్ చేయగానే 2 బెడ్లు అయితే చేశారు మనకి. సో ఇక బెడ్లు మళ్ళీ ఇలా డస్ట్బిన్కి ఒకటి, మళ్ళీ ఇటు ఎంటర్ కాగానే ఇంకో రూమ్ ఉంది. సో ఈ రూమ్ నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక వాష్రూమ్ ఇక్కడ మిర్రర్ ఖాళీ మన అందమైన బాడీ చూసుకోవాలా. ఖాళీ గుండులో కూడా నేను అందంగా ఉన్నాయి ఐష్ అట్లా ఉండమా వాళ్ళతోటి తెలిసిగా ఖాళీ మోడల్. సో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేయడానికి అయితే మనకి మా కిటికీలు వస్తలేవు. ఓ ఇట్స్ వెరీ హార్డ్ యా. పక్కన ఇంట్లో చూడడానికి మంచి స్కోప్ ఉంది వీడికి వెళ్ళి. సో ఈడ కూడా ఒక కిటికీ ఉంది. సో అది ఓపెన్ అయితే ఇలా కిటికీలో. సో ఇంకోటి వచ్చేసి మనకి మంచి ఫ్యాన్ ఇచ్చిర్రు, లైట్లు ఇచ్చిర్రు. మనం బయటికి వచ్చినామంటే సీదా ఇక్కడ బాల్కనీ ఉంది కదా. మొత్తం మూవీ షూటింగ్ చేయొచ్చు అంటున్నా ఖాళీ మీకు వచ్చి ఒక మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఓకే గాయస్ ఇది మన రూమ్. సో ఫ్రెష్ అప్ అయిపోయి జల్దీ మనమైతే వెళ్ళిపోదాం దర్శనానికి. మా వాడు రాగానే చూడరు గైస్ కబోర్డ్ని వాడేసిండు, బట్టలు పెట్టిండు. ఇదంతా ఏందిరా ఏంద్రా ఇది అశోక్ ఉండాలరా భయ్. సాయంత్రం అయితే పోయేవాకనే పెట్టుకున్నా. సో గైస్ మేమైతే ఫైనల్లీ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మీరైతే ఈరోజు మొత్తం
ఆధార్ మొత్తం మెంటల్ అయిపోవాలి పబ్లిక్ మనం చూసి. సో ఇక యాదవ్ బాయ్ జరిగే గెలగడే అయ్యా. సో ఇక మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. సో ఇక లోపలైతే ఫోన్ తీసేసుకుంటారు, లాకర్లో పెట్టాలా. సో మళ్ళీ మీ అందరికి నేను బయట కలిసి టెంపుల్ దర్శనం అయిపోయింది. దర్శనం ఎట్లయింది ఏమైంది మొత్తం మీకు చెప్తాం. సో అప్పటిదాకా వెయిట్ అండ్ వాచ్. సో ఉంటాం అలా. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. సో మేమైతే నిన్న లేట్ అయిపోయింది దర్శనం అయిపోయే వరకు 12:30 అయిపోయింది నైట్. సో ఇప్పుడైతే మొత్తం మేము టీటౌన్ ఎంసీ స్టాండ్ రెడీ అయిపోయినాం అందరం. సో ఇప్పుడు మొత్తం పైన ఏమేమి ఉన్నాయి అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి తిరుగుతున్నాం. సో మీరైతే చూడరు గైస్, వెయిట్ అండ్ వాచ్. సో ఏమేమి తిరుగుతున్నాం, ఏమి ఎట్లా తిరుగుతున్నాం అన్ని చెప్పు చేసా. సో మా వాళ్ళు అయితే ఫస్ట్ ఛాయ్ తాగామని రెడీ అయిపోయారు. పాలు తాగుతావా ఛాయ్ తాగుతావా అంట. ఎందుకురా పొద్దున ఛాయ్ తాగొద్దురా. షూర్. ఫైనల్లీ మేమైతే ఒక కార్ అయితే మాట్లాడేసుకున్నాం. సో మేమైతే ఒక 6 టెంపుల్స్ అయితే పైన లోకల్లో తిరిగేసి అండ్ ఒక జపాలి తీర్థం అయితే వెళ్దామని ప్లాన్ వేసాం. సో కార్లో వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ మా అభిన వాడు వండుకుండు ధీరజ్ గుండు బాయ్. నేను వండుకోలే బాయ్, ఆయన టీగా తీసుకొని సో గాయ్స్ మేమైతే ఇప్పుడు శిలాతోరణం ఇంకా చక్కెర తీర్థంకైతే వచ్చినాం. సో మీరైతే వేసిరా మంచి పికాక్. సో బ్యూటిఫుల్. యా సో ధీరజ్ ఏ ఫోటో తీసినావా అన్న? అయ్యా ఇండియన్ అంకుల్ అయిపోయింది మా వాడు ధీరజ్ గారు. నీ మాట ఏమైనా వస్తుందా ఇప్పుడు? ఏం మాట్లాడచ్చు పిల్లిలాగా అరుచుకుంటా. అరే ఉర్రా ఉర్రా ఆడపిల్ల ఎన్నికలు. సో గాయ్స్ ఇవైతే మొత్తం అడవిలో నుంచి అయితే వచ్చే వాటర్, గ్యాస్ ప్యూర్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ కుండ పైన నుంచి అయితే వస్తుంది. సో మీరైతే చూడొచ్చు క్లియర్ వాటర్ ఉన్నాయి అండ్ చేపలు కూడా అనిపిస్తుంది దాంట్లో. ఇక మనమైతే దర్శనం చేసుకున్నాం శివయ్య అది. సో ఇక్కడైతే శివుడు ఉంటాడు. శివుని దర్శనం చేసుకుని ఇక మనమైతే రిటర్న్ బ్యాక్ వేరే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇదైతే శిలాతోరణం. ఇట్ ఈస్ అది ఎవరు అట్లా చెక్కలే, ఆ కొండలు అట్లా ఫామ్ అయిపోయినాయి. సో అందుకే దాన్ని శిలాతోరణం అంటారు. సో ఇట్ ఈస్ ఇన్ ఫౌండ్ ఆఫ్ అన్ ఆర్చ్, ఐ మీన్ తోరణం టైప్లా. సో చూసిరిగా యా మా ధీరజ్ బాయ్ అయితే మొత్తం ఇవ్వడానికి ఇంటాడు కావాలి బొరాన్ ఈడైతే ఈడ ఫోన్ అయితే వడ్డుతలేడు గాయస్. 5 minutes. సో గాయస్ మేమైతే ఇప్పుడు ఆకాశగంగకి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 3 అయిపోయినాయి. ఇంకా మాకు 4 ట్రిప్స్ అంటే 4 టెంపుల్స్ అయితే విజిట్ చేయాలా. సో ఆకాశగంగ కూడా చూసేసి సీదా నెక్స్ట్ జపాలి తీర్థం, దాని తర్వాత వేణుగోపాల స్వామి, ఇక మిగతా పాపని మీనాశ్రమం సంథింగ్ చూసేసి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం ఆకాశగంగకి. సో గాయ్స్ ఇదైతే ఆకాశగంగ లోపల ఉన్న టెంపుల్. సో ఇక్కడైతే అంజనాద్రి దేవి ఉంటుంది, ఐ మీన్ హనుమంతుని వాళ్ళ మమ్మీ. సో బాల హనుమాన్ కూడా ఉంటాడు. సో దర్శించుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం గాయస్. ఇక మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం అని చెప్పి చిన్న ఒక స్నాక్స్ అయితే చేసినాం. సో లంచ్ అయితే ఇంకా వేయలే. సో మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ లేదేం లేదు. సో చిన్న స్నాక్స్ అయితే వేసినాం. మా వాళ్ళు కూడా ఇచ్చుకెళ్ళాలన్నారు. సో ఇది తినేసి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్ ఈ టెంపుల్ అయితే వచ్చేసి పాప వినాశనం అంటారు గాయస్. సో ఇక్కడ వాటర్ అయితే స్నానం చేసుకుంటుంది, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని నమ్మకం, జనాల నమ్మకం. సో అందరు భక్తుల నమ్మకం. సో ఇక మా వాళ్ళు అయితే చాలా పాపం చేసిరంట, అందుకే అందరి మీద చల్లుతుండే. వీడైతే వీడే ఫస్ట్ పాపం చేసేటోని లాగా కనిపిస్తుండో. అరే గుండు ఇక పాపం మొత్తం తొలగించుకొని మళ్ళీ తెలుసుకుంటున్నాం. రన్నింగ్ అట రన్నింగ్ ఇప్పుడు. అరే నువ్వు ఎన్ని పాపాలు చేసినావు పో, మంచిగా ముందు పోరా. జస్ట్ వి అరైవ్డ్ అట్ జపాలి తీర్థం. సో ఇవి ఆల్రెడీ మా కోతిలు కొట్టుకుంటారు.
అరే లేట్ అయితే నడవ ధీరాజ్ ఎందుకు క్యాబ్ లేకపోతే ఏమైతుంది ధీరాజ్ అరే ఇగో తీసు చిన్నగా నోట్లా పెట్టేసి వినోయ్ చెప్పేవనా మనం వచ్చాక గుడే బంద్ అంతేనా 2 గంటలకు గుడి ఓపెన్ అవుతుంది. ఏంద్రా ఇది ఏందో ఏమో తెలియదు నాకు కూడా. దరిద్రంగా ఉన్నారు ఇద్దరు. అయ్యా వాడు ఏమంటుంది చూడు. వాడేమో ఎగిరెగిరి కొడుతుండే మీద. అయ్యా వీడు కూడా కొట్టి నాకు. అయ్యా ఏడుస్తున్నావా అరవింద్? అభినవ్ ఏమైంది? ఏమైంది వచ్చి కూర్చున్నావు ఇక్కడ? ఓవర్ ఎగ్జైట్మెంట్ ఇది అంతా. అడిగిలాగా దున్నపోతూ అయ్యా అరే అరవింద్ తెచ్చుకుంటే ఆగమగైపోయి సదరికి తెచ్చుకుంటే ఆగమామ అయిపోతుంది. కటింగ్ అయింది. ఏంటది కుక్కలు పట్టేటోడు కుక్కలు పట్టేటోడు పిల్లలు పట్టేటోడు. ఇల్లు అయ్యా అయ్యా ఇజ్జత్ పోయింది కదా. నాకు ఇజ్జత్ లేదా? లేదు అన్కంట్రోలబుల్ అయిపోతే మా ఈయన కూర్చోవాలి. అన్కంట్రోల్ స్పెల్లింగ్ చెప్పండి. నేను చెప్పొద్దాను అదే UNCRO ఎందుకు వచ్చిందా? UNCONCRO అన్కంట్రోల్ ఫీలింగ్ చెప్తుంటా వాడు. ఆన్కి కాదు ఆన్ స్పెల్లింగే రాదు. అభినవ్ స్పెల్లింగ్ చెప్పు. అభినవ్ పిఎస్ఎస్ పాస్ పాస్ అంటే అంకుల్ ఒకసారి ఇటు పొట్టెట్లు వచ్చింది బయటికి. అంకుల్ 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 ఇంకో అంకుల్ ఏమైంది ఏమంటాడు? దాచి పెడుతున్న పొట్ట. సో ఇద్దరు నిలబడరా. ఇదే గాయస్ చూడరు గాయస్ ఇంకే పోమంటే ఓరుగా పొట్టే. అయ్యా 6 packs ఇద్దరికి ఉన్నాయి. వద్దులే మాట్లాడి వేస్ట్ ఇద్దరికి. మ్యాజిక్ చేసినా ధీరజ్ మాయా లేదు మంత్రం లేదు. వాటర్ ధీరజ్ ఇంత టాలెంటెడ్ ఎట్లయినా ధీరజ్ నువ్వు చూడండి గాయస్ వాటర్ అనేది ఎంత ప్యూర్గా ఉన్నాయో. సో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వైట్ ఉండేది, దాని తర్వాత మెల్లమెల్ల నార్మల్ ట్రాన్స్పరెన్స్లోకి వచ్చేసాయి. ఇది గాయస్ మన దేవుళ్ళ ఒక మహత్యం. ఐ మీన్ మిరాకిల్స్, వండర్స్, నేచర్, ఎవ్రీథింగ్. మా ధీరజ్ అయితే దీనికి అనుకున్నాను. సో నీకు ఒక బిరుదు ఇస్తున్నా. ఏం లేదు, ఈ క్యాప్ నీకే, దావా చేసుకో ఖాళీ. ఏం సడన్గా ఇట్లా వేరియేషన్స్ ఏంది? గాయ్స్ ఈరోజు ట్రిప్స్ అయితే అన్నీ అయిపోయినాయి. సో మనమైతే ఫ్రీ భోజనం ఉంటుంది ఇక్కడ, అన్నదాన సత్రం. సో అన్న ప్రసాదం పెడతారు, టేస్ట్ మాత్రం పిచ్చ క్రేజీ ఉంటాయి. సో నేను మా గ్యాంగ్ అయితే తినడానికి వెళ్ళిపోతున్నాం. సో లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ బయటకు వచ్చి చిన్న షాపింగ్ చేసుకుంటాం. సో మీకు చూపిస్తాం. సో గాయస్ మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ కాగానే ఇక్కడ బ్యూటిఫుల్ ఒక
ఐ మీన్ ఒక వాల్ ఆర్ట్ అయితే అనిపిస్తుంది. ఐ థింక్ ఇది వాల్ ఆర్టే అని అనుకుంటున్నా, బట్ 50-50 వాల్ పేపర్ వాల్ ఆర్ట్ అర్థమవుతుంది. సో చాలా బాగుంటుంది ఇది. ఐ మీన్ నది ఎట్లా వస్తుంది అండ్ దిస్ ఆల్. బేర్ విత్ మై ఇంగ్లీష్ యా. సారీ బ్రో, ఇక మా పూర్వంలో వీడియో తీస్తుండో ధీరాజ్. సో తినడానికి వెళ్ళిపోదాం గాయస్, మనమైతే లోపలికి ఆకలితుంది అడు గాయస్. సో గాయస్ మనమైతే ఇక లోపలికి వచ్చేసాం, తినడానికి రెడీ అయిపోయినాం. సో ఫుడ్ టేస్ట్ మెంటల్ ఉంది, నేను ఎప్పుడే ట్రై చేసిన. సో పక్కా అసలు అమృతం అంటే ఇదే గాయస్. సో ఇక ఏమనాలో కూడా అర్థమవుతలేదు. సో అంత బాగుంటుంది ఫుడ్. ఇక మా గ్యాంగ్ అంతా కూర్చున్నాం, ఒకటే బెంచ్ చేసుకున్నాం. పాస్ బాయ్. ఇక నేనైతే తింటున్నా. సో మీరు కూడా వచ్చిన ప్రతిసారి బయట డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అన్నదాన సత్రంలోకి వచ్చి తినండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ గైస్. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నా తినడానికి. ఫస్ట్ మనం స్వీట్ తిన్నాం. స్వీట్ కాలు మెంటల్ ఉంటుంది, సూపర్ గాయస్. మా అందరిది అవి గంట సేపు అవుతుంది, కానీ ధీరజ్ గారు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. మొత్తం ఖాళీ కూడా అయిపోయింది గాయస్. ఇట్లుంటుంది ధీరజ్ తోటి. అశవాడు అయితే ధీరజ్ గారు ఎప్పుడు ఇస్తే ఎప్పుడు తిందామా అని ఉన్నాడు గాయస్. ఇక మొత్తం ఖాళీ అయిపోయింది గాయస్. చూడరు గాయస్, గాయస్ మన అభినవ్ ముద్రాజ్ గాయస్. సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ తిరుపతి జర్నీ. సో సో మేమైతే ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. మేము ధీరజ్ అందరం ఇక చెక్అవుట్ అయిపోతున్నాం రూమ్లోకి. బెటే వస్తున్నాం బెటే. ఇగో మా ధీరజ్ గాడు, మా అశవాడు, మా అభినవ్ ముద్రాజ్ పాస్ బాయ్. సో ఇక మేమైతే చెక్అవుట్ అయిపోయి సీదా కొండ కిందకి వెళ్ళి కింద ఏమన్నా చిన్న చిన్న గుళ్ళు తీసుకొని మళ్ళీ రిటర్న్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. సో మీరైతే యూజువల్ గాయస్. సో ట్రిప్ అంతా మీకు మంచి ఫన్ తోటి మంచి ఎంజాయ్మెంట్ తోటి అయితే నేను విడగమని ఇస్తున్నాను. సో జరూరు సన్ బాత్ ఐ మీన్ సన్కి ఫోటోలు ఎట్లా దిగుతారు, జర గడ్డం లేదు, లేకపోతే హీరో మెటీరియల్ మనం తెలిసా ఖాళీ మొడాల్. సో రైట్ గాయస్, మనం సీదా కిందకి వచ్చి కొండ కింద దిగిన మీకు అయితే